ఓకే చిల్డ్రన్, ఈరోజు మనం ఇంగ్లీష్ 44 సౌండ్స్ గురించి, వాటిని ఫోనీమ్స్ అంటారు. ఓకేనా, మన తెలుగులో చాలా ఉంటాయి కదా, అచ్చులు, హల్లులు, గుణింతాలు, ఒత్తులు అట్లా చాలా ఉంటాయి కదా. అలాగే ఇంగ్లీష్లో కూడా మనం కరెక్ట్ పద్ధతిలో నేర్చుకోవాలి, స్పెల్లింగ్ కరెక్ట్గా రాయాలి, సెంటెన్స్ కరెక్ట్గా రీడ్ చేయాలి అని అంటే మనకి ఈ ఫోనీమ్స్ గురించి తెలియాలి. అండ్ వీటి రీడింగ్ ఎలా ఉంటుంది, వీటిని ఎలా యూజ్ చేస్తాము అనే విషయం మనకు తెలిస్తే మనం ఎలాంటి బుక్ ఇచ్చినా చదవగలుగుతాము, ఎలాంటి సెంటెన్స్ ఇచ్చినా చదవగలుగుతాం, ఏది రాయమన్నా రాయగలుగుతాం. ఇంగ్లీష్లో, తెలుగులో అయితే మనం అచ్చులు, హల్లులు, గుణితాలు నేర్చుకుంటే, ఒత్తులు నేర్చుకుంటే అన్ని రాయగలుగుతామా, ఏ వాక్యం ఇచ్చినా రాయగలుగుతాయి కదా. సేమ్ అలాగే ఇంగ్లీష్లో కూడా ఇవి నేర్చుకోవాల్సిందే. ఇవి నేర్చుకుంటే చాలా ఈజీగా ఉంటుంది. టోటల్ గా మనకి ఆల్ఫాబెట్ ఎన్ని చెప్పండి? వెరీ గుడ్, 26 లెటర్స్ ఉంటాయి ఆల్ఫాబెట్ లో. అలా 26 లెటర్స్. మనకి తెలుగులో అయితే ఎన్ని ఉంటాయి, అచ్చులు ఎన్ని ఉంటాయి, హల్లులు ఎన్ని ఉంటాయి తెలుసు కదా. అలాగే లెటర్స్ అనేవి టోటల్ గా ఆల్ఫాబెట్ అనేవి 26 ఉంటాయి. 26 లెటర్స్ కి టోటల్ గా 44 సౌండ్స్ ఉంటాయి. ఓకేనా, మనకి తెలుగులో ఆ ఆ ఈ ఈ అని మనం పలుకుతుంటాం కదా, సౌండ్ చేస్తాం కదా లెటర్స్ ని. అలాగే ఇంగ్లీష్ లో కూడా లెటర్స్ 26 ఉంటాయి, బట్ వాటి సౌండ్స్ మాత్రం 44 సౌండ్స్ ఉంటాయి. ఎందుకంటే కొన్ని రిపీట్ అవ్వడం, 2 లెటర్స్ రావడం వల్ల 44 సౌండ్స్ ఉంటాయి. వాటిని ఫోనీమ్స్ అంటారు. ఫోనీమ్స్ అంటే స్మాల్ బిట్ ఆఫ్ సౌండ్. ఓకేనా, ఫోనీమ్ మీన్స్ స్మాల్ బిట్ ఆఫ్ సౌండ్ ఫోనీమ్ అంటారు. సో ఇక్కడ మనకి మరి లెటర్స్ 26, సౌండ్స్ 44 ఉన్నాయి కదా. అవి ఏమేమి ఉన్నాయి, తర్వాత వాటిని ఎలా డివైడ్ చేశారో ఇప్పుడు ఒకసారి క్లియర్ గా తెలుసుకుందాం. ఇవి కంప్లీట్ గా ఈ 44 సౌండ్స్ తెలుసుకున్నారనుకోండి, మనకి ఏ సెంటెన్స్ ఇచ్చినా, ఏ వర్డ్ ఇచ్చినా రాయగలుగుతారు, ఈజీగా చదవగలుగుతారు. ఓకేనా, చూద్దామా. 24 కాన్సోనెంట్ సౌండ్స్ ఉన్నాయి. ఆ 44 సౌండ్స్ లో 24 కాన్సోనెంట్స్, 20 వోవెల్ సౌండ్స్ ఉంటాయి. హౌ మెనీ వోవెల్స్? మనకి ఎన్ని వోవెల్స్ ఉన్నాయి చెప్పండి? 5 వోవెల్స్. రిమైనింగ్ 21 లెటర్స్ ఆర్ కాన్సోనెంట్ సౌండ్స్. సో ఆ కాన్సోనెంట్ సౌండ్స్ కి 24 కాన్సోనెంట్ సౌండ్స్ వస్తాయి. కాన్సోనెంట్ లెటర్స్ కి 24 కాన్సోనెంట్ సౌండ్స్ వస్తాయి. తర్వాత 5 వోవెల్స్ కి 20 వోవెల్ సౌండ్స్ వస్తాయి. ఓకేనా, సో ఇప్పుడు మనం ఫస్ట్ ఏం చేద్దాము, 24 కాన్సోనెంట్ సౌండ్స్ గురించి చెప్పుకుందాం. ఈ 24 కాన్సోనెంట్ సౌండ్స్ లో మళ్ళీ మనకి 2 టైప్స్ ఉంటాయి. అవేంటి? స్టాప్ సౌండ్స్ ఉంటాయి. మళ్ళీ అందులో స్పెషల్ కాన్సోనెంట్ సౌండ్స్ అంటే డయాగ్రాఫ్స్ గురించి మనం చెప్పుకున్నాం, గుర్తుందా? ఎస్, డయాగ్రాఫ్స్ ఉంటాయి, అందులోనే స్టాప్ సౌండ్స్ కూడా ఉంటాయి. సో ఇవి రెండు కలిపితే టోటల్ గా 24 ఉంటాయి. సో ఇప్పుడు ఒకసారి చూద్దామా. 6 ఏమో డయాగ్రాఫ్స్ ఉన్నాయి. రిమైనింగ్ లెటర్స్ మనకి, రిమైనింగ్ సౌండ్స్ అన్ని కూడా మనకి స్టాప్ సౌండ్స్ కింద వస్తాయి. స్టాప్ సౌండ్ అంటే ఏంటిది అంటే షార్ట్ గా పలుకుతాం వాటిని మనం. స్టాప్ కాన్సోనెంట్ సౌండ్స్ అంటే షార్ట్ గా పలుకుతాం. చూద్దామా అవి ఏమేమి ఉన్నాయో చూద్దామా. దీన్ని ఏమంటారు? బి అని. సో బ తో వచ్చేది ఏంటి? బాల్, బ్యాట్. షార్ట్ గా అంటాం బ్యాట్. నెక్స్ట్ సి ఆర్. సిని మనం ఏమంటే ఒక్కొక్కటి సందర్భంలో కా అంటాం, కొన్నిసార్లు సా అని కూడా అంటాం. హార్డ్ సౌండ్ ఉంటుంది, సాఫ్ట్ సౌండ్ ఉంటుంది. సాఫ్ట్ సౌండ్ ఎప్పుడు వస్తుంది చెప్పండి? సిని సా ఎప్పుడు అంటాం మనం? ఈ ఐ వై. ఈ ఐ వై లెటర్స్ వచ్చినప్పుడు ఏం సౌండ్ చేస్తామని అక్కడ మనం? సా సౌండ్ చేస్తాం. అండ్ నెక్స్ట్ ఏ ఓ యు సౌండ్స్ లెటర్స్ వచ్చినప్పుడు ఏం సౌండ్ చేస్తాం? హార్డ్ సౌండ్, కా సౌండ్ వస్తుంది. సో ఇప్పుడు సి ఫర్ ఖా, ఖా. నెక్స్ట్ డ్, డ్, డ్. ఏమనాలి? డ్. డి ఫర్ డా, డి ఫర్ డా. నెక్స్ట్ ఫ్, 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 ఫ్. బ, బ. క, క. డ్, డ్. ఫ, ఫ, ఫ. ఫిష్. నెక్స్ట్ g, g. For goat. G for goat. Next h, h, h. Hat. Hen. Next j, juice, j, j. Phonics అంటే వీటన్నిటిని కూడా షార్ట్ గా పలుకుతాం వీటిని. j, jam. Next k, k. Kite, kite. Good. Lad, lad. Next man,
ప్రొనౌన్స్ చేస్తాం మనం సౌండ్ ఏంటి దొరుకుతుంది రింగ్. నెక్స్ట్ షార్ట్ గా అనేస్తాం వీటిని. ఎక్కడ కూడా మనం కొమ్ముడు దీర్ఘాలు పెట్టి చదవం కదా వీటికి. సన్, సో, సన్ఫ్లవర్ లైక్ దట్. నెక్స్ట్ టిన్, టబ్, టైగర్. నెక్స్ట్ నెక్స్ట్ ఈ లెటర్ కి తేడా తెలియదు కదా. వీని ఎలా ప్రొనౌన్స్ చేస్తాము, డబ్ల్యూని ఎలా సౌండింగ్ వస్తుందో తేడా ఉంటుంది. వ అన్నప్పుడు మన లిప్స్ అనేవి సైడ్ కి వస్తాయి. వా వా వా. డబ్ల్యూ అన్నప్పుడు మనది సౌండ్ అనేది ముందుకు వస్తుంది. ఈ పార్ట్ అనేది ముందుకు వస్తుంది. వా 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 వాచ్ వాచ్. దిస్ వన్ వా వా. ఇది వి అన్నప్పుడు ఆ సౌండ్ వస్తుంది. ఆ వా వా. నెక్స్ట్ డబ్ల్యూ అన్నప్పుడు ఓ వా. మనకి ఎలా వస్తుంది, ఈ పార్ట్ అనేది ముందుకు వస్తుంది. వా వాచ్. నెక్స్ట్ ఇయర్ ఇయర్ yes yes. నెక్స్ట్ zip zebra zoo z సౌండ్ వస్తుంది. ఓకేనా? దీస్ ఆర్ ద స్టాప్ సౌండ్స్. సో వీటిని ఏమంటాం, స్టాప్ సౌండ్స్ అంటారు. కాన్సోనెంట్ సౌండ్స్ లో స్టాప్ సౌండ్స్. ఓకేనా? బ క డ ఫ గ హ జ క ల మ న బ ర స ట వ వ So these are the stop sounds. Next ఇందులోని 24 కాన్సోనెంట్స్ లో స్పెషల్ కాన్సోనెంట్ సౌండ్స్ ఉంటాయి. వాటిని ఏమంటాము, డైగ్రాఫ్స్ అంటారు. వాట్ ఈస్ డైగ్రాఫ్? డైగ్రాఫ్ అంటే ఏంటి మరి? yes, two letters make one sound, so those are called digraph. So ఇక్కడ చూడండి మనకి డైగ్రాఫ్స్ అనేవి 1 2 3 4 5 6 digraphs are here. Look here, C H. The name is H. Good. S H. T H. T H. The. T H కి two sounds ఉంటాయి. ఒకటి ద అంటాము, ఒకటి వాయిస్, ఒకటి వాయిస్ లెస్ ఒకటి ఉంటుంది. సో తాను ఒకసారి అంటాము, దాని ఒకసారి అంటాము. ఇక్కడ చూడండి, సిహెచ్ లో చైర్, సిహెచ్ తో వర్డ్ చైర్. ఎస్హెచ్ తో వర్డ్ చెప్పండి, షిప్ షిప్. నెక్స్ట్ టీహెచ్ ఇక్కడ చూడండి, టీహెచ్ఐఎస్ దిస్ అంటున్నా. మరి ఇక్కడ టీహెచ్ఐఎస్ టీహెచ్ఐఎన్ తిన్ అంటున్నా. మరి ఇక్కడ దిస్ అంటున్నాం, ఇక్కడ తా అంటున్నాం, ఇక్కడ దా అంటున్నాం. సో టీహెచ్ అనేది రెండు సౌండ్స్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. టీహెచ్ ఒకసారి తా వస్తుంది, ఒకసారి దా వస్తుంది. మరి ఏ సందర్భాల్లో తా వస్తుంది, ఎక్కడెక్కడ దా వస్తుందో నెక్స్ట్ దాంట్లో చెప్పుకుందాం మనం. నెక్స్ట్ ఎన్జి, ఇంగ్ ఇంగ్. నేను ఏమనాలి, ఇంగ్. ఆర్ఐఎన్జి ఇంగ్. లాస్ట్ కి ఏమంటాం మనం, ఇంగ్. ఇది ఒకటే సౌండ్ ప్రొడ్యూస్ చేస్తుంది కదా, అందుకే ఇది డైగ్రాఫ్స్ అన్నారు. yes thing. ZH ZH సౌండ్ ప్రొనౌన్స్. అది మనకి సౌండ్ అనేది ఏమొస్తుంది, సౌండ్ సౌండ్ వస్తుంది. చూడండి, మేజర్ measure measure, pleasure pleasure, measure. ఇక్కడ చూడండి, SURE వచ్చినప్పుడు ఇక్కడ మనకి సౌండ్ అనేది ష్యూర్ అంటలేం కదా, జర్ జర్ అంటున్నాం. సో ఈ సౌండ్ అనేది వస్తుంది మనకి, ZH అనే సౌండ్ అని వస్తుంది. సో దీస్ ఆర్ ద 24 కాన్సోనెంట్ సౌండ్స్. CH ఉంటే ఏమనాలి, SH, TH, ఇంకో TH, త ద. నెక్స్ట్ ఇంగ్, నెక్స్ట్ ZH, Z. So these are the 24 consonant sounds. Okay.